జై శ్రీకృష్ణ. ధనుర్మాస వ్రతంలో 19వ రోజుకి చేరుకున్నాం. ఈరోజు పాశురంలో స్వామి, అమ్మ పరుండి ఉన్నటువంటి ఆ మంచాన్ని, అక్కడ ఉండేటటువంటి వైభవాన్ని మిథునము అంటారు. అంటే ఎప్పుడు కూడా ఒక్క అమ్మని, ఒక్క భర్త, ఒక్క నాన్నని సేవించకూడదు. ఇద్దరిని కలిపి సేవించాలి. దానికి ప్రతీకగా కనిపిస్తుంది ఇది. ఈ పాశురాన్ని సేవిద్దాం. కుత్తు విளக்கெரிய கோட்டுக்கால் கட்டின்மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீ உன் மணாளனை எத்தனை போதும் துயிலெழ ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்த இல்லாயால் தத்துவமன்று தகவு ఏలోరెంబావాయ్. అమ్మా తత్తువమన్రు తగవు ఎండ్రు అంటున్నారు చూడండి చివరి పాదంలో. అంటే నీ స్వరూపం కాదు ఇది, నీ స్వభావం కాదు, మమ్మల్ని కలుపు తల్లి స్వామికి అంటున్నారు. అలా రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ పాశ్రంలో. కుత్తు విளக்கு ఎరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్. స్వామి, అమ్మ ఇద్దరు కూడా శయ్య పైన పవళించి ఉన్నటువంటి విధానాన్ని చెప్తుంది ఈరోజు పాసురం. ఈరోజు మంచం చుట్టూత కుత్తు విளக்கு అంటే చుట్టూత హ్యాంగింగ్ ల్యాంప్స్ అంటాం కదా, వేలాడే దీపాలు, గుత్తి దీపాలు అంటుంటాం. అలాంటి దీపాలతోటి చుట్టూత పెట్టుకొని పడుకొని ఉందట. కుత్తు విளக்கு ఎరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్. ఎలా ఉందట? కట్టిల్ మెత్తెండ్ర పంచశయనత్తిన్ మేలి ఏరి, 5 లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆ మంచం పైకి అధిరోహించి ఉన్నటువంటి అమ్మ, నాన్న ఈ ఇరువురిని అని చెప్తున్నారనమాట. అంటే ఏంటా 5 లక్షణాలు? చలికాలంలో వెచ్చగా, వేసవి కాలంలో చల్లగా అలా ఉంటుందంట ఆ మంచం. మెత్తగా ఉంటుందట, పరిమళాలు సహజంగా వస్తాయట, నిద్ర పట్టించేదిలాగా ఉంటుందంట. చక్కగా నిద్ర ఇలా పట్టుకొని చూసే నిద్ర వచ్చేస్తుంది అనమాట. అలాగా ఈ మంచం కొత్తలర్ పూంగుழல் నప్పిన్నై కొంగై మేల్ వైతు కిడంద మలర మార్బా వాయ్ తిరవాయ్. అమ్మా, నీ ప్రియుని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేవా? విశాల మలర్ మార్బా వాయ్ తిరవాయ్. అంటే నీ స్వామి విశాల వక్షస్థలం కలిగినటువంటి వాడు అని అంటూ, నీవు బయటికి రాకపోయినా కనీసం ఒకసారి మాట మాట్లాడచ్చు కదమ్మా అని అంటూ నీ విశాలమైన కన్నులతోటి స్వామిని ఆపేస్తున్నావా ఏంటి? ఆయన రావటం లేదు, నువ్వు రావడం లేదు అని ఇలాగ చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఈ పాశ్రంలో కుత్తు విளக்கு అనే పదం వచ్చింది. అంటే ఏంటి? ఎక్కడ కావాలంటే మనం అక్కడ పెట్టుకోవచ్చు. పూజా మందిరాల్లో వాటిల్లో కూడా పెట్టుకుంటాం. అంటే సమ్మె దీపాలు, స్టాండ్ దీపాలు. అలాగే తూంగా విளக்கு అని మరొక రకం దీపాలు, అంటే పైనుంచి హ్యాంగ్ అవుతూ ఉంటాయి, తూంగా విளக்கு. సో ఇలాగ 2 రకాల దీపాలు ఉంటాయి. అన్నీ ఉన్నాయన్నమాట. కానీ పాశ్రంలో కుత్తు విளக்கு సమ్మె దీపాలని చెప్తున్నారనమాట. ఇక్కడ ఏనుగు దంతాలతోటి తయారు చేయబడినటువంటి మంచమట ఈ మంచం. కట్టిన్ మేల్ మెత్తెండ్ర పంచశయనత్తిన్. ఈ మంచం ఎలాంటిదట అంటే 4 దంతాలు, పెద్ద పెద్ద దంతాలు కలిగినటువంటి మదించినటువంటి కువలయా పీడము అనేటటువంటి ఆ ఏనుగుని మదం అణచి సంహరించాడట స్వామి. రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఏనుగట. ఆ దంతాలు ఉన్నాయి కదా, ఆ దంతాలతోటి ఇగో అమ్మవారికి మంచి మంచం తయారు చేయించేశాడట స్వామి. ఇదిగోండి ఇక్కడ ఏనుగు బొమ్మ ఉంది కదా, అంటే దీనికి 4 దంతాలు ఉండేటటువంటి అడవి గజాలు ఉంటాయండి, వాటినన్నమాట. మరి ఇప్పుడు క్షత్రియుడు ఎప్పుడు కూడా తన వీరోచితంగా
చేసినటువంటి కృత్యం ఏదైతే ఉంటుందో దాని యొక్క జ్ఞాపికను తన పట్టమహిషికి అంటే రాణి గారికి ఇస్తాడనమాట. అంటే అది పరాక్రమంతో సాధించిందనమాట. అలాగా చేస్తున్నాడనమాట. ఇలా 4 కోళ్ళు, ఈ ఏనుగు దంతం 4 కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి అనేకమైనటువంటి వాటిని ప్రతిబింబిస్తుంది. వేదాలు 4, దేహాలు 4, వర్ణములు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర 4, ఆశ్రమాలు 4, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసం, పురుషార్థాలు 4, ధర్మ అర్థ కామ మోక్షం. అంటే మనం ఇక్కడ ఎన్నైతే చెప్పుకుంటున్నామో మొత్తం 13 రకాలైనటువంటి సమన్వయాలు చెప్పుకుంటున్నాం 4 అనే అంకెకి. కాబట్టి అంటే ధర్మ అర్థ కామ మోక్షం 4ంటికి ప్రతినిధులు అమ్మా స్వామి. వేదములు ఋక్ యజు సామ అథర్వణ వేదాలు 4, దానికి అధిష్టానం ఉన్న స్వామి అమ్మ. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా 4 తోటి మనం సమన్వయం చేసుకుంటున్నాం. చివరికి ఈమెను నీలాదేవిని ఇంకా ఏమని ప్రార్థిస్తున్నారు? ఈ అమ్మనే నీలాదేవి. ఏమని ప్రార్థిస్తున్నారు? అసలు ఈవిడ ఎవరు అంటే యశోద యొక్క సోదరుడు, కుంభుడి యొక్క కూతురు అనమాట. అంటే స్వామికి మరదలవుతుందన్నమాట. చాలామంది చమత్కారంగా పెద్దలు చెప్తుంటారు, అసలు ఈ నీలాదేవి ఇక్కడ పుట్టేసరికి అబ్బో ఈమెను అసలు నేను ఎలా వదిలిపెట్టేస్తాను అని స్వామి నందవ్రజంలో పుట్టాడట. అంటే ఆయన కంటే ముందే ఈవిడ వచ్చేసింది అనమాట. ఆవిడ కోసం ఈయన దిగి వచ్చాడట. అంత గొప్పదాని అమ్మ నువ్వు, నీ కోసం స్వామి అలా వస్తుంటాడు అని చెప్తున్నారు. కాబట్టి ఆయన ఎడబాటుని ఎంత మాత్రమూ సహించలేవా, మాకు ఇవ్వవా స్వామిని అని అడుగుతున్నారు. ఇక్కడ చాలా అందమైనటువంటి చిత్రాన్ని మనం చూస్తున్నాం ఈవేళ. ఏంటంటే ఇక్కడ అమ్మవారు స్వామివారు ఇద్దరూ కూడా ఒక ఎంత మంచిగా సమ్మె దీపాలన్నీ కూడా పెట్టుకొని కుత్తు విளக்கு ఎరియ కోటుకాలు కట్టెల మేలన్నట్టుగా సమ్మె దీపాలు ఇవన్నీ. ఈ దీపాలు పెట్టుకొని అమ్మా స్వామి ఇలా ఉంటే, అమ్మా మేము ఇంత ప్రార్థిస్తున్నాము, నువ్వు పలకటం లేదు, స్వామి ఏమైనా గట్టిగా నిన్ను పలకద్దు అని నిన్ను బంధించేశాడా ఏంటి అంటున్నారు. ఆ చిత్రాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఇక్కడ సరే ముందు ఆయన ఆపాడు, ఆమెను మాట్లాడనివ్వకుండా ఆపాడు, బాగానే ఉంది. కానీ తర్వాత ఆయన వద్దాము అనుకునే సమయానికి ఈవిడ ఒకసారి పట్టుకొని ఆపేస్తుందట స్వామిని వారిని. ఇక్కడ చూడండి, ఆయనే వస్తా అంటే కూడా మైత్తడం కಣ್ಣಿనాయని కాటుక కళ్ళతోటిని ప్రేమతోటి స్వామిని వెనక్కి పట్టుకుంటున్నావా, స్వామిని మా దగ్గరికి రానివ్వటం లేదా అంటున్నారనమాట. ఇక్కడ ఒక చమత్కారం అర్థం చేసుకోవాలి. ఆవిడ ఆపింది స్వామిని, ఎందుకో తెలుసా? ఆవిడ ఆపినా సరే కాదు నేను వెళ్తాను, అగో నా బిడ్డలు వచ్చారు అని తనకు తానే మన దగ్గరికి వచ్చి అనుగ్రహించే విధంగా అమ్మ చేస్తుందన్నమాట. ఇక్కడ మన దగ్గరికి రాకూడదు అని కాదు, మనల్ని అనుగ్రహించకూడదు అని కాదు, ఆయన్ని పట్టుకొని ఆపి అయినా సరే వెళ్తాను అని ఆయనకైనా స్వయంగా, అంటే తోస్తే వెళ్ళేది ఒక రకంగా ఉంటుంది, కావాలని ఉత్సాహంగా చేసే పని మరొక రకంగా ఉంటుంది కదా. అలాగా స్వామివారిని మన వైపు ప్రేరేపిస్తుంది అమ్మ. అందమైనటువంటి అద్భుతమైనటువంటి చిత్రమాలిక ఈ 19వ పాశ్రంలో మనం ఇదంతా కూడా చూస్తున్నాం. తిరిగి మనం చాలా అద్భుత ముక్కోటి దేవతల్ని కూడా స్మరించేటటువంటి పాసురం 20వ పాశ్రంలోకి రేపటి రోజు ప్రవేశిస్తాం. ஆண்டாள் திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீ கிருஷ்ணன்.